హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. మందార మొక్క బాగా ఎదిగి పువ్వులు గుత్తులుగా పూయాలంటే ఈ రోజు నేను చూపించే ఫర్టిలైజర్ ఇవ్వండి. ఇది ఫ్రీ హోమ్ మేడ్ ఫర్టిలైజర్. ఇదేంటి, ఎట్లా ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా నేను మీకు వీడియోలో క్లియర్ గా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు కూడా ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు కేటలాగ్ పంపిస్తాను, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా shresthagarden.in వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చూసారా మందార మొక్కకి ఎన్ని పూలు పూసినాయో. మరి ఆ ఫ్లవర్ సైజ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. ఫ్లవర్ కలర్ కూడా చూడండి, మంచి కలర్ లో ఎంత బాగా వస్తున్నాయి. ఇవన్నీ కూడా జుమ్కి మందారాలండి, చాలా బాగా వస్తున్నాయి. ఇంకా హైబ్రిడ్వి కూడా వస్తున్నాయి, చాలా బాగా పూస్తున్నాయి. అన్ని కూడా ఇట్లా గుత్తులుగా మనం మొక్క నిండా పువ్వులు రావాలంటే మాత్రం నేను చెప్పేటటువంటి కొన్ని టిప్స్ మీరు ఫాలో అవ్వాలి. మరి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కూడా మనము ఇవ్వాలి. ఇక్కడ చూడండి హైట్ కూడా మొక్క ఎంత పెద్దగా పెరిగిందో, దాదాపు నాకంటే కూడా హైట్ అయిపోయింది. ఇది పెంచేది మరి కంటైనర్లోనే అయినా కానీ మంచి సైజులో పెరిగిందండి మొక్క. మరి చూడండి నిండుగా ఉంది మొక్క, నిండా కూడా పువ్వులు ఉన్నాయి. వర్షాకాలంలో మనం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే డ్రైన్ హోల్స్ ని సరిచూసుకోవడం అండి. ఎందుకంటే మనకి ఇప్పుడు కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంటుంది. ఒక్కొక్క రోజు కంటిన్యూగా డే మొత్తం పడుతుంది, ఒక్కొక్కసారి నైట్ అంతా పడుతుంది. అలాంటప్పుడు పడ్డ నీరు ఎప్పటికప్పుడు ఆ కుండీలో నుండి బయటికి వెళ్ళిపోయేటటువంటి విధంగా ఉంటే పర్వాలేదు. లేకపోతే మాత్రం మట్టిలోనే అట్లనే నీరు నిల్వ ఉంటే మాత్రం వేర్లు కుళ్ళిపోతాయి, మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకనేసి మనం ఎప్పటికప్పుడు ఇవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకో 2-3 హోల్స్ ఎక్కువ పెట్టినా పర్వాలేదండి ఆ పాట్కి. ఇక్కడ చూడండి ఇది హైబ్రిడ్ మందారం, ఇది ఎంత బాగా వస్తున్నాయో చూడండి. మొగ్గలు అయితే నిండుగా ఉన్నాయి, మొక్క నిండా కూడా మంచిగా అసలు ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. రోజు 1-2 అట్లా పూస్తూనే ఉన్నాయి. మనకు జనరల్ గానే న్యాచురల్ గా ఈ వర్షపు నీళ్ళల్లోనే మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి, నైట్రోజన్ ఉంటుంది. ఆ వాన నీళ్లు మన కుండీలలో పడగానే మొక్కలన్నీ కూడా గ్రీన్ గా అయిపోతాయి, చక్కగా మంచిగా పచ్చగా ఎదుగుతాయి. వాటితో పాటు వీడ్స్ కూడా ఎక్కువనే పెరుగుతాయండి, చూసుకోవాలి మనము. ఇక్కడ చూడండి ఇట్లా పువ్వులు అయిపోయిన పువ్వులను కూడా మనం ఎప్పటికప్పుడు మొక్క నుండి ఇట్లా తీసేస్తూనే ఉండాలి. ఒక్క రోజు కంటే ఎక్కువ ఉండదండి మందార పువ్వు. ఇంకా మార్నింగ్ పూసిందంటే ఇంకా నైట్ వరకు అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా మొగ్గలే. అయితే ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ అయితే ఎటువంటి కాస్ట్ లేదు. మనము ఫ్రీగా మనం ఇంట్లో నుండి కిచెన్లో నుండి వచ్చే వేస్టే మన మొక్కలకి మనము ఫర్టిలైజర్ కింద ఇవ్వచ్చండి. మీరు ఎటువంటి భయం లేకుండా ఇవ్వండి. నేను ఇప్పుడు మొక్కలకి ఇచ్చి చూపిస్తాను మీకు. ముందుగా మనమైతే ఇక్కడ చూడండి ఈ పాట్ల ఇక్కడ మీకు కనిపిస్తుంది నాచులాగా వచ్చేసింది అంతా కూడా. అంటే మనకు ఈ వర్షం నీళ్ళు కంటిన్యూగా పడుతూ ఉంటాయి, ఎప్పుడు అంటే తడి ఆరిపోకుండా కంటిన్యూగా పడుతూనే ఉంటాయి కదా. అట్లాంటప్పుడు ఇట్లా నాచులాగా వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి 10 రోజులకు ఒకసారి మట్టి అంతా కూడా మనం కదుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లం రాదనమాట. ఇట్లా నాచు పేరుకపోతే కూడా కింద వరకు ఎయిర్ అనేది పోదు లోపలికి. ఇప్పుడు ఈ వీడ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం తీసేసేయాలి. ఎందుకంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల పిచ్చి మొక్కలే పెరిగిపోతూ ఉంటాయి బాగా. మరి మెయిన్ మొక్కకి ఫర్టిలైజర్ అందకుండా ఉంటాయి. అందుకని ఈ మట్టి లూజ్ చేయడం వల్ల వేర్ల వరకు కూడా చక్కగా ఆక్సిజన్ అందుతుందండి. అప్పుడే మొక్క వేర్లు స్ట్రాంగ్ గా ఉంటేనే కదా మొక్క స్ట్రాంగ్ గా ఎదుగుతుంది. ఎప్పుడు కూడా ఇట్లా నాచు అనేది రాకుండా చూసుకోవాలి. నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అయినా కానీ చూడండి కనిపించింది కదా మీకు ఇందాక నేను చూపించినప్పుడు. మరి అట్లాంటప్పుడు మనమైతే ప్రతి 10 రోజులకు ఒకసారి ఇట్లా పని పెట్టుకొని మనం డైలీ కొన్ని మొక్కలకి మనతో ఎంత వీలవుతుందంతా మనం మట్టి లూజ్ చేస్తూనే ఉండాలి. అట్లా చేస్తేనే మరి మొక్కలు చక్కగా ఎదుగుతాయి. చూడండి ఒక ఇట్లా కాలువలాగా చేస్తున్నాను నేను చుట్టూ అంతా కూడా. ఇది 50 రూపీస్ టబ్ అండి. ఈ మందార మొక్క పెట్టింది నేను. మట్టి అంతా కూడా నేను ఇట్లా మీదికి అనేస్తున్నా ఒక గడ్డలాగా. అంటే మొక్క మొదట్లోకి అంతా తీసుకొచ్చేసి ఇట్లా కుప్పలాగా చేసేస్తున్నాను. చుట్టూ అంతా కూడా ఒక ఇట్లా కాల్వలాగా చేసేసిన నేను. ఇప్పుడు మనము కిచెన్లో నుండి వచ్చేటటువంటి వేస్టేజ్ని మనము ఈ మొక్కలకి ఫర్టిలైజర్ లాగా ఇద్దామండి. ఏమేమి ఇస్తాననేది చూపిస్తాను నేను దాంట్లో మీకు.
ఇక్కడ చూడండి అన్ని రకాలు ఇవ్వచ్చు, ఏం పర్వాలేదు. మీరు ఇది ఇవ్వాలి ఇది ఇవ్వద్దు కిచెన్ నుండి వచ్చేది అన్నిటిది ఏం ఉండదు. ఇట్లాంటివి మాత్రం ఇవ్వకండి. ప్లాస్టిక్ కానీ దాంట్లో ఏదైనా మరి మన పాలిథిన్స్ ఉంటాయి కదా, అట్లాంటివి మాత్రం అస్సలు మీరు వేయొద్దు మొక్కలల్లా. అవి తీసేసి ఉల్లిపాయ పొట్టు, ఇదిగోండి క్యాబేజీవి, నెక్స్ట్ టమాటా తొక్కలు, ఇక్కడ చూడండి ఇది కూడా క్యాబేజ్ ఆకు, ఈ పపాయ ఉన్నది దాంట్లో ఫ్రూట్ది, నెక్స్ట్ ఫ్రూట్ పీల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి దానిమ్మ, ఇవన్నీ కూడా పళ్ళం తొక్కలు ప్లస్ కూరగాయ తొక్కలు అన్నిటిని కూడా నేను ఇట్లా కలెక్ట్ చేసిన. ఇవి 2 days అండి. 2 daysకి మనకు ఇంత వేస్ట్ వస్తుంది కదా కంపల్సరీగా. అసలు ఏది కూడా మన కిచెన్లో నుండి వేస్ట్గా బయటికి పోకుండా, అంటే మన కూరగాయ తొక్కలు కానీ ఈవెన్ ఒక పచ్చిమిరపకాయ తొడిమని కూడా బయటికి మనం పడేయకుండా మన గార్డెన్లో ఇంత మంచిగా అయితే మనం ఫర్టిలైజర్ కింద మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చక్కగా మొత్తం కూడా నేను ఆ రౌండ్గా ఈవెన్గా అంతా కూడా రౌండ్గా వచ్చేటట్టుగా వేస్తున్నానండి. పాట్కొక్కటి మనం గుర్తుంచుకోవాలి, మొక్క మొదట్లో వేయొద్దు, ఓకేనా. ఈ టబ్కి దగ్గర వేస్తున్నా చూడండి, నేను ఈ ప్లాస్టిక్ కంటైనర్ ఏదైతుందో దానికి దగ్గర వేసిన మొక్కకి ఈ ఏదైతే కూరగాయలు వేస్ట్ పెట్టినానో దానికి కొంచెం గ్యాప్ ఉంది, గమనిస్తున్నారు కదా మీరు. మొక్క మొదట్లో మాత్రం వేయకండి. తర్వాత ఇదంతా కూడా ఇట్లా కప్పి పెట్టేసి ఇదంతా మంచిగా మట్టి మనం ఏదైతే తీసి కుప్పలాగా పెట్టుకున్నామో ముందు అదంతా కూడా మెల్లిగా మొత్తం అన్ని చుట్టూరా మొత్తం కవర్ అయ్యేటట్టుగా మళ్ళీ సేమ్ అదే మట్టిని దానిపైన ఆ కూరగాయల వేస్టేజ్ పైనే కప్పేస్తున్నా. ఇట్లా చేయడం వల్ల మనకు ఎటువంటి పురుగులు అనేటివి రావు, దోమలు ఈగలు అలాంటివి ఏవి రావండి. మనకు ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది ఎండాకాలంలో అయితే ఇంకా చాలా బాగా తొందరగా కంపోస్ట్ అవుతుంది. కానీ ఇంకా మనకు ఎప్పుడైనా కూడా మనం పెట్టాల్సిందే కదా. మరి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా బలం అనమాట ఇది. ఎందుకంటే ఇది డీకంపోజ్ అయిపోయిన తర్వాత చెట్టుకు అది ఎరువు అయిపోతుంది. ఎరువు అయిపోయి మొక్కకు మంచి బలం ఇచ్చి మరి మంచిగా పూలు అయితే పూస్తాయి గార్డెన్లో. అదే కాయగూర మొక్కలకి ఇస్తే మంచి కాయలు కూడా కాస్తాయి. తర్వాత పైనుండి నేను ఒక 2-3 గుప్పెళ్ళంతా వెర్మి కంపోస్ట్ ఇస్తానండి. ఇది వెర్మి కంపోస్ట్. మీరు వెర్మి కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ లేదా ఆల్రెడీ మీరు చేసి పెట్టుకున్న కిచెన్ వేస్టేజ్ ఏదైనా ఉన్నా కూడా ఒక 2-3 గుప్పెళ్ళు పైన నుండి ఇచ్చేసేయండి. కిచెన్ వేస్టేజ్ ని మనం కంపోస్ట్ కింద చేసి మొక్కలకు ఇచ్చేటకంటే ఇట్లా డైరెక్ట్ గా మొక్కలలో ఇవ్వడం కూడా మంచిదేనండి. మొక్క మరి ఆ డీకంపోజ్ అయిపోయే ప్రాసెస్ లా కంపోస్ట్ అంతా వస్తూ ఉంటది కదా, అదంతా కూడా వేర్లన్నీ కూడా బాగా తీసుకొని మంచిగా మొక్క బాగా పెరుగుతుంది. అట్లనే పువ్వులు బాగా పూస్తాయి, కాయగూర మొక్కలకైతే మంచి కాయలు కాస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఫైనల్ గా నేను ఇక్కడ పుల్ల మజ్జిగ ఇస్తానండి. ఇది తొందరగా డీకంపోజ్ అవ్వడానికి కూరగాయ మొక్కలు. అయితే నాకు వర్షం వచ్చేంత కూడా పాట్స్ తడిగా ఉన్నాయి కాబట్టి అని నేను చిన్న గ్లాస్ తో మాత్రమే చూపిస్తున్నాను. లేకపోతే ఒక మగ్ మనము ఇదే మజ్జిగని ఒక మగ్లా తీసేసుకోవచ్చు. 1 లీటర్ మగ్లా తీసుకొని మనం చక్కగా మొక్క మొత్తం కూడా మట్టి అంతా దడిచేటట్టుగా వేయొచ్చు. నేనైతే ఇప్పుడు జస్ట్ ఈ చిన్న గ్లాస్ తో మాత్రమే వేస్తున్నాను. చూడండి ఇంతేనండి, తొందరగా డీకంపోజ్ అవుతుంది. అప్పుడప్పుడు మీరు బియ్యం కడిగిన నీళ్లు కూడా ఈ మొక్కకి వేయొచ్చు. తొందరగా ఆ వేస్ట్ అనేది డీకంపోజ్ అయిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.